హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న చాలామంది వ్యూవర్స్ కోసం యూనివర్స్ ఒక వెరీ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ని రివీల్ చేయబోతున్నారమ్మా ఈ రీడింగ్ ద్వారా. ప్రస్తుతము మీ పర్సన్ బయటికి ఎలా కనిపించినా కూడా వాళ్ళ లోపల ప్రపంచంలో మాత్రం చాలా డీప్ చేంజెస్ జరుగుతున్నట్టు నాకు ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మీ లవ్ని కంప్లీట్లీ అండర్స్టాండ్ చేయని వారు, కొంచెం కూడా అర్థం చేసుకొని మీ పర్సన్ ఇప్పుడు మీ యాబ్సెన్స్, మీ కేర్, మీ జెన్యూన్ ఇంటెన్షన్స్ అండ్ మీరు ఇచ్చిన ఎమోషనల్ సపోర్టు అసలు ఎంత రేర్ అనేది వాళ్ళు స్లోలీ రియలైజ్ చేస్తున్నట్టు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. సో ఈరోజు కార్డ్స్ ద్వారా మీ పర్సన్ ప్రస్తుతం నిజంగా ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళలో దాగి ఉన్న నిజాలు ఏమిటి, హిడెన్ ట్రూత్స్ మీ గురించి వాళ్ళ హార్ట్లో ఇప్పుడున్న రియల్ ఎమోషన్స్ అసలు ఏమిటి, అలాగే రీయూనియన్ ఎనర్జీ నిజంగా ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా అన్ఫోల్డ్ అవుతుంది, సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అనేది యూనివర్స్ క్లారిటీతో మనకి రివీల్ చేయబోతున్నారమ్మా ఈ రీడింగ్ ద్వారా. సో నేను బిఫోర్ కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, స్పిరిట్ గైడ్స్, అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్ సిచ్యువేషన్కి సంబంధించిన ఆనెస్ట్, యాక్యురేట్, డివైన్లీ గైడెడ్ మెసేజెస్ బయటకు రావాలి. ప్రస్తుతం వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ మధ్య నిజంగా ఏం జరుగుతుంది, ఎవరి హార్ట్లో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఏది హిడెన్గా ఉంది, ఏది రివీల్ కావాలి అనేది కార్డ్స్ ద్వారా స్పష్టంగా బయటకు రావాలి ఈశ్వర. ఎలాంటి కన్ఫ్యూజను, నెగిటివిటీ, భయము, ఈగో ఎనర్జీస్ లేకుండా అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ రీడింగ్పై ప్రభావం చూపకూడదు తండ్రి. ఈ కార్డ్స్ ప్యూర్, ట్రూత్ఫుల్ అండ్ జెన్యూన్ ఎనర్జీస్తో మాత్రమే కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్, నా వ్యూవర్స్ హార్ట్లో ఎంతకాలంగా ఉన్న రీయూనియన్ ఇప్పుడు హయ్యెస్ట్ గుడ్ ప్రకారం వారికి అన్ఫోల్డ్ కావాలి. ఈ రీడింగ్ ద్వారా వారికి క్లారిటీ, ఎమోషనల్ హీలింగ్, గైడెన్స్, అలాగే పీస్ లభించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు బయటకు వచ్చే ప్రతి మెసేజ్ కూడా నా వ్యూవర్స్కి అవసరమైన ట్రూత్ని రివీల్ చేయాలి. ప్రస్తుతం ఈ కనెక్షన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన హిడెన్ రియాలిటీస్ ఏవైనా ఉన్నా అవి క్లియర్గా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. కార్డ్స్ తీసుకుందామమ్మా ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మదర్స్ డే విషెస్ చెప్పారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th card set, 11th one, 12th card set. First card set, the Hermit, the High Priestess, the Lovers, Page of Wands, Four of Pentacles, the Emperor, Six of Pentacles, the Hierophant, Eight of Pentacles, Page of Cups, Two of Swords,
టూ ఆఫ్ పెంటికల్స్ చాలా అందంగా వచ్చినాయి అమ్మ కార్డ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎనర్జీస్. ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ మొత్తం చూస్తే ప్రస్తుతం మీ పర్సన్ బయటకి ఎంత సైలెంట్గా కనిపించినా కూడా లోపల మాత్రం మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టే కార్డ్స్ చాలా స్ట్రాంగ్గా రివీల్ చేస్తున్నాయి. ఈ కనెక్షన్ని ఒకప్పుడు ఎర్లియర్ లాగా ఒకప్పుడు చాలా క్యాజువల్గా తీసుకున్నారు అనేది నాకు తెలుస్తుంది. సో ఎర్లియర్ లాగా క్యాజువల్గా చూడటం లేదు, ఇప్పుడు సోల్ లెవెల్ రియలైజేషన్ ఫేజ్లోకి వెళ్ళినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్టే మనకి ద హెర్మిట్ రావడం వల్ల ప్రస్తుతం మీ పర్సన్ చాలా డీప్ సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉన్నారు. బయటకి కమ్యూనికేషన్ తక్కువగా ఉండొచ్చు, ఎమోషనల్లీ డిస్టెన్స్గా ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్గా కనిపిస్తుంది, కానీ ఇది ఫీలింగ్స్ లేక కాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్లీ మీతో ఉన్న బాండ్ని చాలా సీరియస్గా అనాలిసిస్ చేస్తున్నారు. ఓకే, ఈ కనెక్షన్ని నిజంగా నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ మీతో ఉన్న ఈ కనెక్షను అనే క్వశ్చన్ వాళ్ళ మైండ్లో రిపీటెడ్లీ రన్ అవుతున్నట్టే నాకు ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి. అలాగే చూడండి, ద హై ప్రీస్టెస్ కార్డు, ఇది చాలా పవర్ఫుల్ హిడెన్ ట్రూత్ రివీల్ చేస్తుంది. మీ పర్సన్ తమ ఎమోషన్స్ మొత్తాన్ని బయటకు చెప్పడం లేదు, అసలు చాలా ఫీలింగ్స్ హార్ట్లోనే సప్రెస్ చేస్తున్నారు. వాళ్ళల్లో తమకు తామే అనగదొక్కేసుకుంటున్నారు, కానీ ఇంట్యూషన్ లెవెల్లో మాత్రం మిమ్మల్ని చాలా స్ట్రాంగ్లీ ఫీల్ చేస్తున్నారు. చాలామందికి ఇక్కడ టెలిపతి కనెక్షను, సడన్ థాట్స్, డ్రీమ్స్, ఎనర్జెటిక్ పుల్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. సైలెంట్గా ఉన్నా కూడా మీ పర్సన్ సోల్ కనెక్షన్ ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య యాక్టివ్గానే ఉందనేది స్ట్రాంగ్ ఇండికేషన్ నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ద లవర్స్, ఇది లవర్స్ రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం ఆర్డినరీ అట్రాక్షన్ కానే కాదు, స్ట్రాంగ్ సోల్మేట్ ఎనర్జీ అమ్మ. ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ డివైన్ కనెక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ని ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇప్పుడు హార్ట్ నిజంగా ఎక్కడ కనెక్టెడ్గా ఉందో వాళ్ళకి స్లోలీ క్లారిటీ వస్తుంది అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎర్లియర్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఇప్పుడు మాత్రం చాలా రియలైజేషన్ వైపు వెళ్తుంది. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ చూడండి, సడన్ కమ్యూనికేషను, అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ లేదా ఫ్రెష్ అప్రోచ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఒక న్యూ పర్సన్ లాగా. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ మూమెంట్ తీసుకురావాలని ఇంటర్నల్లీ ఫీల్ చేస్తున్నట్టు కార్డ్స్ స్పష్టంగా చెప్తున్నాయమ్మా. కొంతమందికి ఏంటంటే సోషల్ మీడియా కాంటాక్ట్, ఇండైరెక్ట్ అప్రోచ్ లేదా ఎగ్జైటింగ్ కన్వర్జేషన్ కూడా నాకు ఇక్కడ ఫ్యూచర్లో కనిపిస్తుంది షూర్గా. అండ్ చూడండి, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఎంపరర్, ఈ 2 కార్డ్ సెట్స్ రావటం వల్ల మీ పర్సన్ ఇంకా ఎమోషన్స్ని పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయకుండా హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఈగో చాలా ఇప్పటికీ కనిపిస్తుంది. అండ్ నేనే ముందుగా ఎందుకు రావాలి అనే స్టబర్న్ ఎనర్జీ కూడా ఇంకా ఉందమ్మా, ఇంకా ఉంది, స్టిల్ ఇంకా ఉంది. బయటికి కంట్రోల్ మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నా, లోపల మాత్రం మిమ్మల్ని ఎమోషనల్లీ లెట్ గో చేయలేకపోతున్నారు, మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు ఎమోషనల్లీ. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి, ఇక్కడ ఇది రావడం చాలా ఇంపార్టెంట్ మనకి. యూనివర్స్ ఇక్కడ మీ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలని సాక్షాత్తు యూనివర్సే ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అనేది తెలుస్తుంది ఒకప్పుడు, కానీ ఇప్పుడు మీ పర్సన్ సైడ్ నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎనర్జీ స్లోలీ బిల్డ్ అవుతున్నట్టు కార్డ్స్ రివీల్ చేస్తున్నాయి. అంటే అట్ ప్రజెంట్ మీ పర్సనే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అది మీకు ఈక్వల్గా వచ్చిన తర్వాత ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఇద్దరు ఈక్వల్ బ్యాలెన్స్గా ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ ద హెరోఫెంట్ చూడండి, ద హెరోఫెంట్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్, ఈ కాంబినేషన్ చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఎనర్జీని చూపిస్తున్నాము. మీ పర్సన్ ఇప్పుడు ఈ బంధాన్ని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో చూస్తున్నారు, క్యాజువల్ ఎనర్జీ కాదు. ఈ కనెక్షన్ని స్టేబుల్గా ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే సీరియస్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. కొంతమందికి ఫ్యూచర్ కమిట్మెంటు, అఫీషియల్ రిలేషన్షిప్ లేదా ఫ్యామిలీ అప్రూవల్ ఎనర్జీ కూడా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్ చూడండి, పేజ్ ఆఫ్ కప్స్ రావడం వల్ల ఎమోషనల్ మెసేజ్, అపాలజీ, సాఫ్ట్ కమ్యూనికేషన్ లేదా హార్ట్ నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది.
ఈ పర్సన్ మీతో ఎమోషనల్లీ రీకనెక్ట్ అవ్వాలని లోపల నుంచి ఫీల్ చేస్తున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా కన్వే చేస్తున్నారు. ఓకే, చూడండి ఇక్కడ చివర్లో 2 ఆఫ్ స్వార్డ్స్ 2 ఆఫ్ పెంటికల్స్ చివర్లో రావటం వల్ల ఈ పర్సన్ ఇంకా కంప్లీట్లీ స్టేబుల్ ఏదైతే కావాలో ఆ స్టేబుల్ని డిసిషన్కి రాలేదని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మైండ్ హార్ట్ మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఉంది మీ పర్సన్కి. ఒకవైపు ఏంటంటే మీ వైపు ఫుల్ స్ట్రాంగ్గా ఉంది, మీ వైపు అట్రాక్షను ప్లస్ ఆల్ టుగెదర్ అట్రాక్షను, ఎమోషను, కేర్, లైఫ్ అంతా ఉన్నాయి. మరోవైపు భయము, కన్ఫ్యూజను, ఇవి రెండు ఎట్లా ఉందంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని వాళ్ళని స్లోగా యాక్చువల్ రియాలిటీకి రాకుండా స్లో చేసేస్తున్నాయి. ఈ రెండింటి మధ్యన ఇరుక్కుపోయి ఉన్నారు. అందుకని మీ సైడ్ ఇంకా స్టెప్ తీసుకోవడానికి కూడా ఇంకా స్ట్రక్ అయిపోయిన ఎనర్జీ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా యూనివర్స్ ఇక్కడ కన్వే చేస్తున్న స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీ లవ్ వాల్యూని చాలా డీప్లీ రియలైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు హిడన్గా ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు స్లోలీ సర్ఫేస్ మీదకి వస్తున్నాయి. దాచబడిన ఫీలింగ్స్, దాచబడిన ఎమోషన్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రీయూనియన్ ఎనర్జీ ఇప్పటికే స్టార్ట్ అయింది. కానీ ఇది సడన్ రీయూనియన్లా కాకుండా స్లో ఎమోషనల్ అవేకనింగ్ అండ్ మెచ్యూర్ రీకనెక్షన్ లాగా అన్ఫోల్డ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఇప్పటికే యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉన్నట్టే నాకు స్ట్రాంగ్లీ కార్డ్స్ చాలా పవర్ఫుల్లీ కన్వే చేస్తున్నాయి. సాక్షాత్తు యూనివర్స్ ప్రొటెక్షన్లో ప్రస్తుతం సైలెన్స్ కనిపించినా కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంటు, రియలైజేషను, రీకనెక్షన్ ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉంది నాకు ఇక్కడ. సో ఇక్కడ ప్రస్తుతానికి కాస్త డిలే, అది కూడా యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యూనివర్సే సాక్షాత్తు మిమ్మల్ని పవర్ఫుల్ రీకన్సిలేషన్ చేయడానికి యూనివర్సే పూనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ చాలా క్లియర్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ కార్డ్స్ మొత్తం కలిసి ఒక డీప్ ఎమోషనల్ అవేకనింగ్ స్టోరీని నాకు ఇక్కడ చూపిస్తున్నాయి క్లియర్లీ. ఈ కనెక్షన్ బయటికి ఎంత సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం మీ ఇద్దరి సోల్స్ మధ్య కనెక్షన్ ఇంకా చాలా స్ట్రాంగ్లీ యాక్టివేట్గా ఉందనే ఫీలింగ్ మొత్తం రీడింగ్లో నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పర్సన్ ఇప్పుడు మీ ప్రెజెన్స్ని కేవలం ఒక రిలేషన్షిప్గా కాదు, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్గా ఫీల్ చేస్తున్నారు. అది మొదలుపెట్టినట్టు ఇప్పుడే మొదలుపెట్టారు. మీరే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని ఫీల్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టారు అనే సంకేతం నాకు చాలా గట్టిగా వస్తూనే ఉంటుంది ఎనర్జీస్. మీ పర్సన్ ప్రస్తుతం చాలా డీప్ ఎమోషనల్ ప్రాసెసింగ్ ఫేజ్లో ఉన్నారమ్మ. ఒకప్పుడు ఏంటంటే డిస్ట్రాక్షన్స్, ఈగో, టెంపరీ మైండ్ సెట్ వల్ల మీరు ఇచ్చిన లవ్ని పూర్తిగా అండర్స్టాండ్ చేయలేదు అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం డిస్టెన్స్ అండ్ సైలెన్స్ మీ ఇద్దరి మధ్య వచ్చిన ఈ డిస్టెన్స్, సైలెన్స్ వాళ్ళకి ఒక పెద్ద రియలైజేషన్ తీసుకొచ్చినట్టు నాకు ఇక్కడ కార్డ్స్ స్పష్టంగా రివీల్ చేస్తున్నాయి. మీరు ఇచ్చిన కేర్ కానివ్వచ్చు, పేషెన్స్ కానివ్వచ్చు, లాయాలిటీ, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ హార్ట్లో చాలా స్ట్రాంగ్లీ ముద్ర పడిపోయింది, మొత్తం గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా మీ పర్సన్ ఇప్పుడిప్పుడే ఒక ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ ప్రెజెన్స్ వాళ్ళ లైఫ్లో ఆర్డినరీ కాదు అని. ఎందుకంటే ఎంత ట్రై చేసినా మీ ఎనర్జీని కంప్లీట్లీ ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. బయటికి బిజీగా కనిపించిన లోపల మాత్రం రిపీటెడ్ థాట్స్, ఎమోషనల్ మెమొరీస్, అన్ఫినిష్డ్ ఫీలింగ్స్ వాళ్ళని మళ్ళీ మీ కనెక్షన్ వైపే తీసుకొస్తున్నాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఒక మెసేజ్లా కనిపిస్తుంది నాకు. మీ పర్సన్ మాట్లాడకపోవడం అంటే ఫీలింగ్స్ లేవు అని కాదు అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళల్లో వాళ్ళ ఇంటర్నల్లీ విత్డ్రా అవుతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది పీపుల్ తన హార్ట్ని వర్డ్స్ ద్వారా వెంటనే ఎక్స్ప్రెస్ చేయరమ్మా. కొంతమంది వర్డ్స్ ద్వారా ఇమీడియట్లీ ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ కొన్ని సోల్స్ మాత్రం చాలా లేట్గా రియలైజ్ అవుతాయి కదా, తెలుసు కదా, అందరూ ఒకేలా ఉండరు మనుషులు. ఈ రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీ ఎగ్జాక్ట్లీ అలాగే కనిపిస్తుంది. మీ కనెక్షన్లో స్పిరిచువల్ పుల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలామంది వ్యూవర్స్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇంట్యూషన్, ఆల్సో సడన్ ఎమోషనల్ వేవ్స్, రిపీటెడ్ డ్రీమ్స్ లేదా సైన్స్ కనిపించే అవకాశం చాలా స్పష్టంగా ఉందనేది నాకు 1-4 సార్లు కన్వే అవుతుంది.
ఎందుకంటే మీ బాండ్ ఇప్పటికీ ఎనర్జెటిక్ లెవెల్లో డిస్కనెక్ట్ కాలేదు, చాలా స్ట్రాంగ్లీ కనెక్ట్ అయిపోయి ఉంది. ఫిజికల్ డిస్టెన్స్ ఉన్నా కూడా సోల్ కనెక్షన్ ఇంకా మీ ఇద్దరిని సైలెంట్లీ కనెక్ట్ చేస్తూనే ఉంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫియర్ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు, కానీ అదే సమయంలో రిజెక్షన్ ఫియర్. ఎలా అంటే మీరు ఇప్పుడు నన్ను ఎలా చూస్తారు, మీరు మీ పర్సన్ని, ఓకే, మీరు నన్ను అంటే నన్ను కాదు, మీరు మీ పర్సన్ ఎలా చూస్తారు అనే ఇన్సెక్యూరిటీ వాళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తుంది. ఎర్లియర్ ఏంటంటే మీరు ఆల్వేస్ ఉంటారు అనే కంఫర్ట్ ఉంది, ష్యూర్గా ఉంది, కానీ ఇప్పుడు అదే సర్టనిటీ వీక్ అవ్వటంతో వాళ్ళలో ఇంటర్నల్లీ ఎమోషనల్గా చాలా భయము పెరుగుతున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా కార్డ్స్ చూపిస్తున్నాయి. చూడండి, ఇది నాకు నిన్న వచ్చిన రీడింగ్కి ఒక కొంత అయితే దానికి కంటిన్యూస్గా ఇంకా ఎడిషనల్గా నాకు ఇంకా కొన్ని హిడెన్గా ఉన్న ట్రూత్స్ కూడా తెలుస్తున్నాయి. మీరు అది దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ కూడా స్లోగా అన్ఫోల్డ్ అవుతున్నట్టు ఉందమ్మా. ఇది ఒక్క రోజులో జరిగిపోయే సడన్ రీయూనియన్ కాదు, కానీ హార్ట్ నుంచి వచ్చిన జెన్యూన్ రీకనెక్షన్ లాగా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, మొదట కమ్యూనికేషన్, తర్వాత ఎమోషనల్ క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత గ్రాడ్యువల్ బాండింగ్. ఇలా స్టెప్ బై స్టెప్ యూనివర్స్ అలైన్మెంట్ క్రియేట్ చేస్తున్నట్టు కార్డ్స్ రివీల్ చేస్తున్నాయి స్పష్టంగా. యూనివర్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా కన్వే చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ డిలే పనిష్మెంట్ కాదు, మీ ఇద్దరు కూడా ఎమోషనల్లీ గ్రో అవ్వడానికి, ఈగో లేయర్స్ తొలగిపోవడానికి, నిజమైన ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఈ ఫేస్ అవసరమైంది ఖచ్చితంగా. ఎందుకంటే మీ కనెక్షన్ క్యాజువల్ కాదు, ఇద్దరు లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసే సోల్ కనెక్షన్ లాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ రీడింగ్ మొత్తం ఒక వెరీ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీని చూపిస్తుంది. ఎర్లియర్ కన్ఫ్యూజన్ ఉన్న చోట ఇప్పుడు రియలైజేషన్ వస్తుందన్నమాట. ఓకే, సైలెన్స్ ఉన్న చోట ఎమోషనల్ మూమెంట్ బిల్డ్ అవుతుంది, డిస్టెన్స్ ఉన్న చోట స్లోలీ రీయూనియన్ పాత్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పర్సన్ ఇప్పుడు మీ లవ్ విలువని హార్ట్ లెవెల్లో నిజంగా అండర్స్టాండ్ చేయడం మొదలుపెట్టారు. అది ఇంకా ఎక్కువగా రియలైజ్ అవ్వాలి. మొదలుపెట్టేశారు. అమ్మాయి మీరు ఎట్లా ఉంటారంటే, ఒక్కసారి ఉండండమ్మా, వారు వచ్చినా ఓపిక పట్టండి, ఇమీడియట్లీ మీరు ఫుల్ ఆఫ్ ఎఫెక్షన్ ఇవ్వద్దు అని చెప్తానా. ఇక్కడ ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు ఒక్క మెసేజ్ పెట్టడం ఆలస్యం, మీరు ఇంకా పరుగు, ఇంకా మిమ్మల్ని ఆపడం దేవుని తరం కూడా కాదు, ఎవ్వరి తరము కాదు. ఇంకా గెంతులేసుకొని వెళ్ళిపోతారు. తను జస్ట్ ఒక్క కాల్ కానీ ఒక మెసేజ్ కానీ తన నుంచి రావాలి. మెసేజ్ పెట్టినవద్దు, పెట్టకూడదు, మేడం చెప్పారు కదా, లేదంటే మనకి ఇక్కడ ఎనర్జీస్ ద్వారా తెలుస్తున్నాయి కదా, కాంటాక్ట్ అప్పుడే అవ్వకూడదు, తను ఇంకా రియలైజ్ అవ్వాలి మహా అయితే 1 నిమిషము 2 నిమిషాలు అనుకుంటారు. ఇంకంతే, మిమ్మల్ని పట్టుకొని బలవంతంగా కూర్చోపెట్టి వెళ్ళొద్దు మీ మనసుని చెప్తుంది. అస్సలు ఆగరే, వెళ్ళిపోవాలి. ముందే వాళ్ళు 1 అడుగు వేస్తే మీరు 100 అడుగులు ముందుకేసేసి వెళ్ళిపోతారు. అక్కడ ఇంక మనకే ఉంది, ఇంక మనదే, ఇంకా ఏం చేంజ్ అవ్వాలి, ఇంకా అక్కడ ఏమైపోతుంది, నేనేం ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు అన్న ఒక లూజ్నెస్ వస్తుంది అక్కడ. సో చెప్పింది ఆచరణలో పెట్టండి అమ్మ, కష్టమైనా కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది. అంతేగాని ఒక్క కాల్ రావడం, మీరు ఎన్ని మెసేజెస్ పెట్టుంటారు, ఎన్ని వేల కాల్స్ చేసి ఉంటారు, ఎన్ని వేల మెసేజెస్ పెట్టుంటారు, అప్పుడు మీ పర్సన్ రెస్పాన్స్ ఏంటి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీ పర్సన్ నుంచి ఒక మెసేజ్ రావడం ఆలస్యం, ఒక కాల్ రావడం ఆలస్యం, ఇంకా భూమి మీద మిమ్మల్ని పట్టలేము. గాల్లో కాదు కదా, ఆ పై వేరే అంతరిక్షం మొత్తం సింగిల్గా మీరు ఎగిరేసి వచ్చేయగలరు అన్నంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత చెప్పినా కూడా ఇదే కదా జరుగుతుంది మీకు. సో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఓకే, కంట్రోల్ చేసుకోవాలి. తను లేనప్పుడు మీతో మాట్లాడాలని మీరు ఇంత చెప్పినా, ఎంత ట్రై చేసినా వారు వినలేదు కదా. సో టైం ఇవ్వండి, పెయిన్ సఫర్ అవ్వనివ్వండి, సఫర్ అయితే ఇంకొకసారి మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటారు. ఓకే, సో ఇక్కడ నాకు కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి పైసిస్ మీన రాశి, జెమిని మిథున రాశి, విర్గో కన్యా రాశి వారు ఉన్నారు, టారస్ వృషభ రాశి, ఏరిస్ మేష రాశి వారు కూడా వచ్చారు,
లిబ్రా తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి, విర్కో కన్య రాశి చెప్పాను, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, ఎక్వేరియస్ కుంభరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఈ రాశుల వాళ్ళు అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకేమ్మా. సో నేను ఇంకొకటి చూద్దాం అనుకుంటున్నాను. త్రూ పెండ్లం రీడింగ్. నాకు ఇక్కడ నేను రీడింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన క్వశ్చన్స్కి మీ తరపున ప్రస్తుతము మీ పర్సన్ నిజంగా మీతో రీయూనియన్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారా అనేది డబుల్ కన్ఫర్మేషన్కి నేను ఇక్కడ పెండ్లం రీడింగ్ తీసుకుంటున్నాను. ఓకే. ఆల్సో ఇంకొక క్వశ్చన్ కూడా నాకు ఇక్కడ వచ్చింది ఏంటంటే, మీ పర్సన్ ఇప్పుడు మీ ప్రేమ విలువని పూర్తిగా రియలైజ్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి స్టెప్స్ తీసుకోబోతున్నారా లేదా? బికాజ్ వాళ్ళకి ఒక ఈగో అనేది ఉంది కదా. సో ఈ 2 క్వశ్చన్స్కి నేను పెండ్లం రీడింగ్ అనేది తీసుకుంటాను ఫర్ మోర్ క్లారిఫికేషన్ మీకు. ఓకే. సో ఫస్ట్ నేను పెండ్లంని ఐస్ క్లోజ్ చేసి ఇక్కడ ఏది వస్తే అదే తీసుకోవాలి. ఓకే. ఓకే. సో చూడండి, ప్రస్తుతము మీ పర్సన్ మీతో రీయూనియన్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారా లేదా అన్నదానికి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తున్నాం. సర్కిల్ ఎక్కడ వస్తుంది? ఎస్ మీద కదా. సో ఎస్, ఫస్ట్ క్వశ్చన్కి ఎస్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. పెండ్లం, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్, యాక్యురేట్ ఆన్సర్. ప్రస్తుతం మీ పర్సన్ మీ లవ్ వాల్యూని పూర్తిగా రియలైజ్ చేసి మీ లైఫ్లోకి రావడానికి స్టెప్స్ తీసుకుంటారా లేదా, వాళ్ళ ఈగోని పక్కన పెట్టి. ఓకే. ఎస్ ఎస్ కదా. ఎస్ అమ్మా, ఎస్. ఓకే. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ మనకి ఎస్ఏ వచ్చింది. సో ఈ ఎస్ పరిపూర్ణంగా మీ లైఫ్లో ఖచ్చితంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండమ్మా. అండ్ ఇదంతా ఈ శక్తి, ఇప్పుడు వచ్చిన ఈ రీడింగ్ శక్తి అంతా మీ లైఫ్లో మీ పర్సన్కి ఇదంతా ఎట్లానే జరగాలి యాజ్ ఇట్ ఈజ్. బికాజ్ యూనివర్స్ ప్రొటెక్షన్, మీ రిలేషన్ సాక్షాత్ యూనివర్స్ ప్రొటెక్షన్లో
ఉన్నది కాబట్టి మీరు యూనివర్స్కి సరెండర్ చేసి ఇదంతా మీ లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.